ఫైండ్ యాంగిల్ బిట్వీన్. ఓకేనా? ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్. ఎవరు ఈజీ ఇక్కడ? ఎక్స్ అయినా ఈజీ నేమ్, వై అయినా ఈజీ నేమ్. బట్ సెకండ్ దాంట్లో నాకు వై ఈజీ కావాలి, ఎందుకంటే వైకి స్క్వేర్ లేదు కాబట్టి. వై ఈజ్ ఈక్వల్స్ టు 2/x. ఇక్కడికి వచ్చి అయిపోయింది, ఎవరి దగ్గర అయిపోయింది. ఇప్పుడు వై స్క్వేర్ అన్నామా వై అన్నామా? వై అన్నామంతే. వై అంటే వై కాదు, 2/x. గుట్ట ఎక్కువ ఇట్లా గుట్ట ఎక్కితే ఎంత అవుతుంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ 4 2s 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ప్లస్ 8 అవతల పోతే మైనస్. వీడిని ఏమంటే అది అంటాడు, అందుకనేసి 8ని 2 క్యూబ్, 2 × 2 × 2. కానీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 క్యూబ్. క్యూబ్ క్యాన్సల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -2. అదే వై, ఆ వైలోకి వెళ్దాం. 2/, ఆగిపోయిన ఎక్స్ అంటే ఎక్స్ కాదు -2. క్యాన్సల్ -1. సో ఇది పి ఎంత? -2, -1. ఒక్కడే ఒకడు వచ్చాడు మనకు. ఇక్కడ సిమిలర్లీ అనేది ఉంటుంది. ఓకేనా? ఆఫ్టర్ గెటింగ్ ద పాయింట్ differ M1 differ M2. differ UV x ని ఖాళీగా పెట్టుకో, y వచ్చిందంటే ప్లస్ y ని ఖాళీగా పెట్టుకో, x కి 1 is equals to 2 కి 0. x ఉందా లేదు, y ఉందా లేదు అంటే కాన్స్టెంట్ 0. మరి ప్లస్ y ఆగపోతే మైనస్ ఇంటూ x అయిపోతే బై x. వీరి గుమ్మడి పండు, దీని పేరే M1 మైనస్ ఆగిపోయింది. y అంటే y కాదు -1 అంటే +1. x అంటే x కాదు -2. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ రైట్ సైడ్. x స్క్వేర్ కి 2x. యో గమ్మోడవై -4 ని y ఇచ్చిందంటే dy/dx is equals to 0. 4 dy/dx is equals to plus 2x అవతల పోతే -2x into 4 అవతల పోతే y. వీరి గుమ్మడి పండు, వీరి పేరే M2 -2. x వాల్యూ ఎంతమ్మా? -2/4. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s 4/4. క్యాన్సల్. ఇప్పుడు M1 వచ్చింది, M2 వచ్చింది. tan ఒక్కసారి వచ్చుకో మనం 3 అంటే tan ఎక్కువ M1 minus M2/1 plus M1 M2. M1 వాల్యూ ఎంతమ్మా? -1/2 -1/1 plus -1/2 into 1. LCM చిన్న గుట్ట ఎక్కదు, గుట్ట ఎక్కదు. ఇక్కడ గుట్ట ఎక్కదు అంటే -1, గుట్ట ఎక్కితే ఎంత? -2. బయలు అట్లా కాదు, బయలో గుట్ట ఎక్కుతుంది. 2 1s 2. ఇక్కడ గుట్ట ఎక్కదు, ప్లస్ ఇంటూ మైనస్ -1. సో -3/1. బయలో 1 ఉన్నాడు, ఎక్కడ ఉంటే వాటిలో -2 ఏమవుతుంది? therefore theta is equals to tan అవుతుందమ్మా tan inverse 3. ఇక్కడ సిమిలర్లీ అనేది లేదు.